సురేఖకు షాక్ ఇచ్చింది ప్రభుత్వం. అటవీ శాఖలో పనిచేసిన ఐఎఫ్ఎస్ ఇతర ఉన్నతాధికారుల డిప్యూటేషన్స్ రద్దు చేశారు. డిప్యూటేషన్లు రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే మంత్రి గారికి సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉదయం మంత్రి నిర్వహించిన రివ్యూలో ఈ డిప్యూటేషన్ ఆఫీసర్స్ అందరూ పాల్గొన్నారు. ఇక అందుబాటులో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. విదేశీ పర్యటన, కొండా సురేఖ వ్యవహారంపై చర్చ జరిగింది. సురేఖపై చర్యలకు పట్టుబడుతున్నారు ఎమ్మెల్యేలు. అయితే సురేఖ విషయంలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని, ఊహాజనిత కథనాలు వద్దని ఇప్పటికే స్పష్టత ఇచ్చారు సీఎం రేవంత్. ఆ విషయము క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉంది. పార్టీ అంతర్గత విషయాలు మీడియా సమక్షంలో నేను చర్చించను. పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలన్నిటినీ పిసిసి, ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుంది. వాళ్ళు తీసుకునే నిర్ణయానికి పార్టీ, మీరు అందరు కట్టుబడి ఉండాలి. మీరు ఊహాజనితమైన అంశాలను ప్రస్తావించకండి. థ్యాంక్ యూ. సో మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రభాకర్, ఉదయం మంత్రి గారు నిర్వహించిన రివ్యూలో డిప్యూటేషన్ ఆఫీసర్స్ అందరూ పాల్గొన్నారు. కానీ ఆఫీసర్స్ డిప్యూటేషన్ రద్దు చేసిన విషయం మాత్రం మంత్రి గారికి తెలియదు. దీన్ని మనం ఏ విధంగా చూడాల్సి ఉంది? కొండా సురేఖపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభమయ్యాయి అని అనుకోవచ్చా? ప్రభుత్వం చాలా కీలక నిర్ణయంగానే చెప్పొచ్చు. డిప్యూటేషన్లో ఉన్న అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు, అటవీ శాఖ ఉన్నతాధికారులు, అటవీ శాఖ నుండి వెళ్ళి ఫారెన్ డిప్యూటేషన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా వెనక్కి రమ్మని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సో దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక సర్క్యులర్ని కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఉదయం వీరంతా కూడా కొండా సురేఖ రివ్యూలో పాల్గొన్నారు. ఆ రివ్యూ అనంతరం ఈ సర్క్యులర్ వచ్చింది. రివ్యూలో ఎవరెవరు పాల్గొన్నారు, అటవీ శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఫారెన్ డిప్యూటేషన్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు డిప్యూటేషన్లో ఉన్నారన్న అంశాలను పూర్తి స్థాయిలో తీసుకొని దాన్ని వెంబటే వాళ్ళందరినీ కూడా డిప్యూటేషన్ క్యాన్సిల్ చేయాల్సిందిగా సిఎస్ అటవీ శాఖ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేశారు. సో మొత్తం వ్యవహారంలో కొండా సురేఖకు ఎక్కడా కూడా ఇది నోటీసులో లేనట్టుగా తెలుస్తుంది. కొండా సురేఖకు తెలియకుండానే డిప్యూటేషన్ను, అట్లాగే ఐఎఫ్ఎస్ అధికారుల డిప్యూటేషన్ కూడా రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. కొంతమంది బదిలీలు కూడా అయ్యాయి రీసెంట్గా. వాటిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2-3 రోజుల క్రితం జరిగిన బదిలీల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ప్రభుత్వం యాక్షన్ అయితే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. సీఎం కొద్దిసేపటి క్రితమే ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పారు, ఇది పూర్తిగా క్రమశిక్షణ కమిటీ పార్టీ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి సో తాను దానిపైన ఎలాంటి స్పందించలేను, మీడియా కూడా దానిపైన ఎలాంటి కామెంట్స్ కూడా చేయొద్దు అనేది సీఎం చెప్పారు. ఇక ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత సీఎం 6th ఫ్లోర్లోని సీఎం ఛాంబర్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అట్లాగే మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అందుబాటులో ఉన్న అందరూ కూడా ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన కీలక సమావేశంగా దీన్ని చెప్పొచ్చు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అటు కొండా సురేఖ వ్యవహారం, అట్లాగే చిన్నారెడ్డి వ్యవహారంతో పాటుగా మిగతా అంశాలను కూడా సీఎం డిస్కస్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది పార్టీ ఒకవేళ చర్య తీసుకుంటే ఎలా ఉంటుంది, ప్రభుత్వం నుంచి ఆమెను సాగనంపితే ఎలా ఉంటుంది, ఆమె చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా గ్రౌండ్లోకి వెళ్ళాయి, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఇంపాక్ట్ చేశాయనే అంశాలపైన ప్రధానంగా సీఎం చర్చిస్తున్నారు. సో సీఎం టూర్ తర్వాత మొదటి సమావేశం కావడం వల్ల అటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొన్నారు. 6th ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్లో ఈ సమావేశం జరుగుతుంది. సో ఈ సమావేశం తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. క్రమశిక్షణ కమిటీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎట్లాగో రేపు క్రమశిక్షణ కమిటీ, ఏఐసిసి క్రమశిక్షణ కమిటీకి, మీనాక్షి నటరాజన్కి, అట్లాగే సీఎంకి, ఈ ముగ్గురికి కూడా పిసిసి అధ్యక్షునికి వీళ్ళందరికీ కూడా రేపు రిపోర్ట్ ఇవ్వనున్న నేపథ్యంలో సో ఆ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేశారు, సో ఏ విధంగా యాక్షన్ ఇనిషియేషన్ చేస్తారు అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక కసరత్తు అయితే జరిగింది. కమిటీ రిపోర్ట్ కూడా రెడీ అయింది. దానిలో కీలకమైన అంశాలు పొందుపరిచారు. ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ అయితే డెఫినెట్గా ఒక సీరియస్ మీటింగ్ అని చెప్పొచ్చు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా పాల్గొన్న మీటింగ్ కాబట్టి మెజారిటీ ఎమ్మెల్యేలు కొండా సురేఖకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారే ఇప్పుడు ఈ మీటింగ్లో ఉన్నారు. విప్పులు కానీ, ఎమ్మెల్యేలు కానీ 20 మంది ఎమ్మెల్యేలు మొదటి రోజు తిరుగుబాటు చేశారు. దాని తర్వాత విప్పులు, ఎమ్మెల్యేలు కలిసి ఒక 10 మంది తిరుగుబాటు చేశారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సీఎంతో సమావేశంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది, కొండా సురేఖను పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి సాగనంపాల్సిందే అనే తీర్మానం అయితే మళ్ళొకసారి సీఎంకి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.